నువ్వు ఉంటావా పోతావా నువ్వు నీ డబ్బులు ఎక్కడ రిటర్న్ కూడా సౌండ్ నువ్వే సౌండ్ చూసావు చెప్పు. వాళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పారు కదా నువ్వేం చూసావు అని అడుగుతున్నా నేను. నువ్వు చెప్పాలి అలా ఏమని చెప్పారు తెలుసా సౌండ్ ఎక్కువ చెప్పాలి. నువ్వేం చెప్పాలి నువ్వేం చూసావు చెప్పాలి. ఏం చెప్పాను చెప్పాను నేనైతే నువ్వేం చదువుతున్నావు అడిగాను. ఏం చదువు సౌండ్ ఏంటి నువ్వు రూల్స్ మాట్లాడుతావు మాట్లాడాను నేను. ఎక్కడ నువ్వు డబ్బులు చేస్తాను నేను ఏ రూల్ మాట్లాడని చెప్పలేదు నువ్వు. నువ్వు ఎక్కడ ఏ రూల్ మాట్లాడని చెప్పలేదు. చెప్పాను నువ్వేమన్నావు అని అడిగాను నేను. ఏమంటావంటే అలా రోజు రోజు ఏంటంటే లంచ్ నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా అసలు సాంగ్ వింటూనే ఉన్నావు కాదని చెప్పు. అది ఇంటే ఫోన్ వస్తుంది ఇంట్లో నా ఫోన్ వచ్చి వదిలేసాను నేను. నా ఫోన్ నాకు ఇష్టం లేదు. ఉంటే ఉండు లేదా అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. కంప్లీట్ వస్తుంది నువ్వు ఏం విన్నావు అడిగిన కంప్లీట్ సంబంధంలో మాట్లాడుతున్నావు. చెప్తాను చెప్పు నాకు చేస్తాను కానీ స్వామి తెలుతలేదంటే వెకటాలు ఎక్కువ నువ్వు దింగే నీ డబ్బులు కూడా వేస్తాం దింగి ఎవరు అక్షరాలు చేస్తున్నావు ఎవరు చెప్తున్నావు. ఇప్పుడే ఫోన్ కంప్లీట్ ఫోన్ చేసి ఫోన్ చేస్తాను పోలీసులు ఫోన్ చేస్తే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తారు ఖచ్చితంగా నువ్వు ఏ చెప్తావు చెప్తే నేను చెప్తాను కంపడంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న వాడు చెప్తున్నా వాడు చెప్తే సంబంధం లేకుండా మాడుతున్నారు. సౌండ్ వస్తున్నాను ఇప్పుడు సౌండ్ వస్తుంది అనడం ఇక్కడికి వచ్చి నువ్వు సౌండ్ లేదు నువ్వు నన్ను కూడా ఆగు అక్కడ సంబంధం చెప్పని ఏం బాగా సౌండ్ వస్తుందా లేదని చెప్పి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చారు మీరు వచ్చిన రోజు నుంచి అన్న ప్రతి రోజు పొద్దున రాత్రి నుంచి కాదని చెప్పానన్నా. ఇప్పుడు అతను సౌండ్ ఏంటి వస్తున్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా సౌండ్ వస్తుంది చూసినావు. నీ సౌండ్ ఏం పెట్టలేదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నమాట. అతను అన్నాడు అన్నా ఓకే మరి ప్రూఫ్ ఏదో అడుగుతున్నాను నేను. అతను సవాల్ వచ్చి చెప్తాను నీ ప్రూఫ్ ఏంటో అడుగుతున్నాడు. నువ్వు వచ్చింది ఏం చెప్పాలి. నువ్వు ప్రూఫ్ చూసే మాట్లాడాలి. నువ్వే ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. సవాల్ వచ్చి చెప్తాను నేనేం అడిగాను నువ్వు విన్నావా అని అడిగాను. ఎలా చెప్పేస్తావు బ్రదరు. ఇప్పుడు ఏం చెప్పాలి. ఉంటే ఉండు లేకపోతే అందంగా ఉండేలాంటి ఉండు లేకపోతే లేదు కురాలు డిస్టర్బ్ అయితే ఉండద్దు. నువ్వు అదే మాట చెప్తున్నావు. వాళ్ళు సౌండ్ పెడుతుంది చెప్పి సౌండ్ పెట్టదు. నాకు హెడ్ ఫోన్స్ నాకు ఉన్నాయి. నేను ఎవరికి సౌండ్ పెట్టేస్తున్నాను. వాళ్ళ తలపు నాకు వచ్చిన ఫోన్ వదిలేసాను నేను. ఆ ఫోన్లు వస్తే అలా వదిలేసాను. రింగ్ టోన్ అవుతుంది రింగ్ టోన్ వదిలేసాను. ఇక్కడ నా సౌండ్ లేకపోతే నా సౌండ్ ఉండదు. మీ సౌండ్ వస్తే నా సౌండ్ వస్తుంది. అంత మించి ఇంకేముంది. ఇప్పుడు అతను 24 గంటలు వింటున్నాడు. ఏవో సాంగ్స్ ఏవో పాటలు చెప్తాను వింటున్నాడు అతను. ఆ తలకన్నప్పుడు నాకు వెళ్ళాక నువ్వు వదిలేసారు ఫోన్ వస్తే ఏం చేయమంటావు. ఆ రింగ్ టోన్ అలా అవుతుంది ఏం చేయమంటావు. ఒకడమే ఉంది బ్రదర్ అడుగుతున్నావు మరి అడగడానికి ఏముంది. ఎలాగైనా మాట యాటిట్యూడ్ ఉంటుందండి తెలియదా. నీకు పేమెంట్ చేసామని చేసేస్తాం కారణం పడుతున్నావు చెప్తున్నారు కదా నీ మొఖం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు. నాకు నిద్ర ఉంటలేదన్నా అతను నాకు నిద్రలాగా 24 గంటలు పాటలు చెప్తామంటున్నాడు. చెప్తున్నాడు నాకేం చేయమంటావు. ఆ డబ్బుల పిల్లలు ఫోన్ వదిలేసాను పక్కన ఫోన్ కాల్ వస్తుంటే ఆ రింగ్ టోన్ వాగితేనే మరి ఇద్దరు కలిపి ఇద్దరు వాయితూనే ఉన్నారు రెండు పక్కల నాకు. నీ కారణం పడుతున్నాడు చెప్తా కారణం నువ్వు చేస్తావు డబ్బులు కారణం పడుతున్నాడు నువ్వు ఇబ్బంది పెడతా ఉంటాను. నేనే చెప్తాను ఆ సౌండ్ నా సౌండ్ ఆపేస్తాను. ఇంకేముంది ఇబ్బంది. ఇప్పుడు వచ్చాడు వింటున్నారు పాటలు నేను ఖాళీ సౌండ్ విన్నావు. నేను చాలా మంది పెడతాను రూమ్ లో మొత్తం అందరూ అండర్స్టాండ్ ఉండాలి. అంతేగాని తిట్టంటే ఒకరికి మొట్ట అంటే నాకు పని అవుతావు. నాకు అతను చెప్పలే నీ కంప్లైంట్ ఇచ్చాను. నిన్న ఏమంటావు చెప్పు. అతను నాకు చెప్పి నీ కంప్లైంట్ ఇచ్చాను. నాకు చెప్పాడు నేను వల్ల అవ్వలేదు నీకు చెప్పాడంటే అర్థం ఉంది. అతను నాకు చెప్పలే నీతో కంప్లైంట్ చెప్పు. నా సౌండ్ తగ్గించాడు సౌండ్ తగ్గించలేదా. అతను సౌండ్ తగ్గించాడు మీ సౌండ్ తగ్గించి ఏం మాట్లాడమంటావు. ఇద్దరు సౌండ్ తగ్గించారు. బూకు తెంగేస్తారా మీరు. నాకు ఎందుకు బ్రదర్ పూగులు ఇవ్వట్లేదు ఎంగాడు నువ్వు పూగులు మాట్లాడడానికి మరి వాళ్ళకి చెప్పాలి నాకు చెప్పాలి. నువ్వు ఒకరికి చెప్తా అంటే నేను చెప్పాను. మరి ఇంకా మానే వాళ్ళ సౌండ్ మానేస్తాను. నేను కూడా సౌండ్ నాకు సౌండ్ వస్తుంది కదా. నాకు అవసరం అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను నేను. చెప్పాను వాళ్ళు ఎప్పుడు నుంచే కాదు దగ్గర 3 సంవత్సరాల పాటు ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి
3 సంవత్సరాలు అంటున్నారు. సంవత్సరం ఎగ్జామ్ అయింది అంటున్నాడు, 3 సంవత్సరాలు అంటున్నా. 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సంవత్సరం అయింది అంటున్నాడు. తెలుసా? కంప్లైంట్ లేదు వాళ్ళకి. నువ్వు వచ్చిన తర్వాత ఏమో నాకు ఎందుకంటే బాబు కంప్లైంట్ నాకేం చెప్తాను, అతనికి చెప్పాలి, నాకు చెప్పాలి. నేను రెడీ, అతను రెడీ, నేను రెడీ. నాకు వచ్చిన సౌండ్ ఆపి మాట అతను ఎందుకు పంపించి మాట్లాడదు. అతను సౌండ్ ఆపి నేను సౌండ్ ఆపి అంటే అంటే పూకు దిగితే నువ్వు పూకు దిగుతావా? నాకేంది ఆ సౌండ్ వినమంటాను. ఆ సౌండ్ వినమాట నాకు, నా సౌండ్ వినమంటే నా సౌండ్ మనం డిస్టర్బెన్స్, నా సౌండ్ నా డిస్టర్బెన్స్ రాదా? ఆ సౌండ్ నా డిస్టర్బెన్స్ రాదా? నీ సౌండ్ నా డిస్టర్బెన్స్ రాదా? ఎవడ సౌండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ డే సౌండ్ అద్దరు పాట నేను నిన్న ఈ రోజు 2 రోజులు ల్యాబ్ పోయింది, అందుకే ఈరోజు పాటలు వస్తున్నాయి. పక్కన తెలుస్తాను మీ సౌండ్ వస్తే నాకు వస్తుంది. నీకు హెడ్ ఫోన్స్ ఉన్నాయి, నాకు హెడ్ ఫోన్స్, ఇద్దరు సౌండ్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, నువ్వు వాడుతున్నావు మరి? నేను నిద్ర పెట్టుకుని నేను పెట్టుకుంటాను, నాకు వచ్చిన అసలే లేదు. నేను హెడ్సెట్ పెట్టుకుంటున్నా, నీ సౌండ్ వస్తే ఏం చెప్పమంటావు? నేను సౌండ్ నేను మానమంటా ఇప్పటికి చెప్తున్నా. వాళ్ళకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నాకు హెడ్ ఫోన్స్ ఇక్కడ చేయను, నేను డబ్బులు పేమెంట్ చేస్తాను. అదే అర్థం మీద ఎలా అడిగేస్తాను, ఏం చెప్తాను, ఏం చేసిన అంటున్నాను. నువ్వు మాట్లాడుకొని చెప్పాను, మాట్లాడుకో. పొద్దున్న నువ్వు వెళ్ళి వెళ్ళు. రీజన్ ఏమడుతున్నాను, రీజన్ చెప్తావు. ఇప్పుడు ఉత్తుకొత్త గొడవ వస్తున్నట్టు, ఇప్పుడు ఉత్తుకొత్త గొడవ వస్తున్నట్టు అయిపోయింది. మరి ఇంకేంటి ఇప్పుడు అందరితో అందరూ గొడవ పెట్టుకోరు, ఎవరితో కొంతమంది గొడవ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే తేడాగా ఉన్నాను, చాలా తేడాగా చాలా తేడా ఉన్నాను. వైజాగ్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు వాళ్ళకి. పూకు మీద చెత్తగా చేయాలి, బేరు తెచ్చుకుని తీసుకోవాలి. నువ్వు నేను చెప్పేది ఏంటంటే సొమ్ముని తెచ్చుకోకండి, నేను అది చెప్పిన వాళ్ళకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను, క్లారిటీగా ఉన్నాను నేను. నేను చెప్పేది అర్థమవుతుందా? సౌండ్ వస్తున్నాను, నా సౌండ్ ఆపేస్తాను, ఆ సౌండ్ ఆపేస్తాను. సొమ్ముని పెట్టి కుర్రలు కదా వాళ్ళు, అది తెలుసు. నువ్వెలా చెప్పేస్తావు? నువ్వు వచ్చేప్పుడు సౌండ్ వచ్చేప్పుడు సౌండ్ వచ్చింది లేదా? అబద్ధం ఆడుతున్నాడు, వచ్చినట్టు సౌండ్ వస్తుంది. నాటకాలు ఆడుతున్నాడు, వచ్చినట్టు సౌండ్ రాలేదు. నోట్లో అబద్ధం ఆడుతున్నా, వచ్చినప్పుడు సౌండ్ పడుతుంది. నేను ఫోన్ మాట్లాడి వస్తున్నాను, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నా, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ పెట్టి నీ సౌండ్ పెట్టినట్టు నువ్వు అబద్ధం ఆడుతున్నా. ఆ సౌండ్ వినపడదు నువ్వు వచ్చినప్పటికి. మాట్లాడకని చెప్పాను, నువ్వు మాట్లాడుతున్నావు. అదే కారణం చెప్పేది చెప్తే నీ డబ్బులు ఇచ్చేసినట్టు పూకు చల్ పెట్టి దిగాను. ఏం చేస్తా ఉంటున్నాను, ఏం చేయడం రీజన్ ఆడుతున్నాను. ఎందుకు రమ్మను, ఎందుకు వాళ్ళ మీద నేనెవరికి నువ్వు మాట్లాడుతున్నావు, నేనే మాట్లాడలేదు. ఫోన్ సౌండ్ వచ్చింది నీకు అన్నారా నువ్వు? ఆ ఫోన్ సౌండ్ ఆది సౌండ్ వస్తుంది, నాది ఆపేస్తాను, నేను ఆపేస్తాను చెప్పాను. మరి ఆ సౌండ్ ఆ సౌండ్ నీకు ఇబ్బంది ఉన్నావు, మరి ఆ సౌండ్ నాకు ఇబ్బంది కదా. రింగ్ టోన్ వచ్చిన రోజు నుంచి అన్న ఆ రింగ్ టోన్ పెట్టుకొని కూర్చున్నాడు, అదే రింగ్ టోన్ కాదని సౌండ్ తక్కువ పెట్టు తగ్గించుకొని చెప్పినా కూడా ఫోనే వాడుతున్నాడు. నువ్వు ఎలా ఊపితే పని అవుతావు. నువ్వు రేపు రేపు కాల్ చేసి నేను రీజన్ చెప్పాను. రీజన్ చెప్తే నువ్వు మొత్తం రాకుండా జనాన్ని మొత్తం ఎంతమంది వచ్చారు నా ఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను. నేను ఎంతగా నేను చెప్తాను అదే లొల్లి పెట్టుకున్నాం కదన్నా. అది కాదు, ఓకే అన్న అయిపోయింది లొల్లి. వాళ్ళు చెప్పారు వాళ్ళన్నా ఏదో వాళ్ళు తగ్గించుకుంటానని చెప్తున్నాడా? నేను చెప్పే మాట వాళ్ళు చెప్పారు, నీకు వచ్చి చెప్పారు. నువ్వు ఎవరు చెప్పాలి? కింద ఓనర్ చెప్పాలి. చెప్పాను అడగమన్నాడు, వెళ్ళమన్నాడు. అడగమని చెప్పి అడగాలి, మళ్ళీ లొల్లి పెట్టుకోవడం ఇక్కడికి వచ్చి లొల్లి పెట్టుకుంటా లేదన్నా చెప్పాను ఆల్రెడీ. సరే పొద్దున మాట్లాడుతున్నా.